నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో, అదేవిధంగా ఒంటిమెట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో అడుగడుగున పోలీస్ మోహరింపు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు గ్రామాల్లో వెళ్లనీయకుండా అడ్డుకోవడం, ఓటు వేయడానికి వెళ్లనీయండి మహాప్రభు అంటూ ఓటర్లు పోలీసులకి నచ్చజెప్పే ప్రయత్నం, పోలీస్ కాలమే పడి దండం పెట్టే పరిస్థితి కూడా ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతుంది. మరి పులివెందుల నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కావడం వల్ల రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి చాలా కీలకంగా మారింది. ఈ ఎన్నిక అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకోవాల్సిందే అనేది ఆ పార్టీ అధినేత ఇప్పుడే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని ఆ పార్టీ నాయకులు కూడా అనేక రకాలుగా సన్నద్ధం చేశారని కూడా మనకున్న సమాచారం. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సతీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్న కీలక నాయకులందరూ కూడా ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా ఇళ్లకే పరిమితం చేశారు. పోలింగ్ కేంద్రాల వైపు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కనపడకూడదు, అదేవిధంగా ఓటర్లు కూడా ఓటు వేయడానికి రాకూడదు. సహజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషను ఎక్కువగా ఓటింగ్ శాతం జరగాలి, ఓటర్లు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవాలి, రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది, ఈ హక్కుని సద్వినియోగపరచుకోవాలనేది ఎన్నికల సంఘాలు చెబుతుంటాయి. కానీ ఇక్కడ డిఫరెంట్గా నడుస్తుంది పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో. జెడ్పీటీసీ ఉప ఎన్నిక హోరాహోరీగా నువ్వా నేనా అనే రీతిలో జరుగుతున్న క్రమంలో వైఎస్ఆర్సీపీకి కంచు కోటైన పులివెందులలో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయవలసిందే అనేది అధికార పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా వ్యూహరచన చేస్తున్న క్రమంలో మరి వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగడుగున పోలీసులు అడ్డుకునే పరిస్థితి, గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొనుంది. ప్రజలు వెళ్ళే ఓటు వేయడానికి నడిచి వెళ్తుంటే వాళ్ళని పోలీసులు వెహికల్స్ అడ్డుపెట్టి పోలీసులు రోడ్డు మీద దిగి వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డు తగిలే ప్రయత్నం చేస్తుంటే ప్రజాస్వామ్యం బతికుందా లేదా, ఏం జరుగుతుంది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎలాంటి సాధ్యపడుతుందా అనేది కూడా మేధావర్గం ప్రశ్నిస్తున్నారు. గెలుపు ఓటమిలు సహజంగా ఏ పార్టీకైనా ప్రజలు తీర్పుని బట్టి వర్తిస్తుంది. కానీ ఇక్కడ బలవంతంగా ఒక పార్టీకి ఓట్లేసే ఓటర్లని వెళ్ళనీయకుండా అధికార పార్టీకి సంబంధించిన అధికారులు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టుగా కూడా పొద్దున్నుంచి అర్థమవుతున్న తీరు చూస్తే మొత్తం మీడియా అంతా కూడా ఇదే గగ్గోలు పెడుతుంది. పులివెందుల్లో ఎక్కడికక్కడ ఓటర్ని ఓటుకి వెళ్ళనీయకుండా అడ్డుకునే వీడియోలే ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ అవుతున్నాయి. అయినా సరే పోలీసులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదంటూనే ఓటర్లని భయపెట్టి పోలింగ్ కేంద్రాలకి వెళ్ళనీయకుండా, పోలింగ్ జరగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఓ పక్క వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుతో పాటు నాయకులందరూ కూడా విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఆఫీసులో కలిసి పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలు, అక్కడ జరుగుతున్న తీరుని అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్న అధికారులు ఇలా వినేసి అలా వదిలేసే పరిస్థితే కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పులివెందుల్లో ఉద్రిక్త వాతావరణం నడుస్తుంది. గ్రామాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఓటుకు వెళ్ళే పరిస్థితి లేదు. పోలీసులు అయితే అడుగడుగును అడ్డుకునే పరిస్థితి. పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే పోలింగ్ ఓటర్లకి స్లిప్పులు ఇస్తారో ఆ స్లిప్పులు ముందుగానే టీడీపీ సంబంధించిన నాయకులు తీసేసుకుని ఆ స్లిప్పులు వీళ్ళు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి కన్ఫ్యూజ్ చేయాలి. ఒకవేళ వెళితే అక్కడ ఏ పోలింగ్ బూత్లో వీళ్ళ ఓటు ఉంది, సీరియల్ నెంబర్ ఎంత తెలుసుకునే ప్రయత్నం కూడా లేకుండా ఈ స్లిప్పులతోనే వాళ్ళకి కావలసిన మనుషులతో ఓట్లు వేయించుకుని అసలు ఓటర్ని
పోలింగ్ కేంద్రానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నమే ఇది ఒక పెద్ద కుట్ర అని కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఏదేమైనా పులివెందులలో ప్రజాస్వామ్యం కూని అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా కూని అవుతుందనేది రాజకీయ మేధావులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, ఎలక్షన్ కమిషను ఖచ్చితంగా స్పందించాలనేది ప్రజానికం కోరుతున్నారు. ఓటర్లని స్వేచ్ఛగా ఓటు వేయనివ్వాలి కదా, ఇదే కదా ప్రజాస్వామ్యం. ఓటు ఎవరికైనా వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ నచ్చిన పార్టీకి వేసుకోవచ్చు. కానీ పులివెందులో ప్రస్తుతం అయితే ఓటర్లు భయంగా ఉన్నారు. ఇంకా 5 గంటల వరకు ఎలక్షన్ పోలింగ్ జరగడానికి అవకాశం ఉంది. మరి ఈలోపు ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి, ఎలాంటి దాడులు జరుగుతాయి, ఎలాంటి ఒకవేళ స్లిప్పులు, పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న స్లిప్పులు తీసుకుని వాళ్ళకి కావాల్సిన వాటితోనే రిగ్గింగ్ ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఏదేమైనా పులివెందుల్లో అగ్గిలమై గుగ్గిలమయ్యే పరిస్థితి. పులివెందుల్లో పరిస్థితి చూస్తే ఇవాళ ఒక జెడ్పీటీసీ అసెంబ్లీ ఎన్నిక కాదు, ఎంపీ ఎన్నిక అంతకంటే కాదు, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అంతకంటే కాదు, కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నిక మాత్రమే. ఈ ఎన్నికని ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను అడ్డుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో టీడీపీ పాగా వేయాలి. ఇది రాజకీయ వ్యూహం అధికార పార్టీ. పోలీస్ యంత్రాంగమే కాదు, మిగిలిన శాఖల అధికార యంత్రాంగం కూడా హుజూర్ అంటూనే అధికార పార్టీ పెద్దలకి తల దించే పరిస్థితి, తల వంచి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి పులివెందుల్లో జరుగుతుందనేది అక్కడ ఉన్న ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి సాయంత్రానికి పులివెందుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో, పోలింగ్ ముగిసే సమయానికి మరి ఏ విధమైన పరిస్థితులు నెలకొని ఉంటాయో, పులివెందుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం. ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.